హాయ్ హలో అందరికి నమస్తే. ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ అంశాన్ని టచ్ చేయాలి, ఏ అంశాన్ని టచ్ చేయకూడదు, ఎవరిని టచ్ చేయాలి, ఎవరిని టచ్ చేయకూడదు అనేటువంటి విషయంలో వాళ్ళు క్లారిటీతో ఉండాలి. లేదు మేము అధికారంలో ఉన్నాం కదని అహంకారంతో టచ్ చేస్తే దాని యొక్క ఫలితం మామూలుగా ఉండదు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి ఒక సంఘటన కూటమి ప్రభుత్వాన్ని భయపెడుతుంది. ఎందుకు ఏమిటి అన్నది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. తేనె తుట్టెను కదిలిస్తే ఏ రకంగా ఉంటుంది, ఆ రకంగానే ఉంటుంది. కదిలించారు ఒక దేశంలో, నేపాల్లో. దాని ప్రభావం ఒక పెద్ద ఉద్యమానికి దారితీసింది. అదేవిధంగా ఆ దేశ ప్రధాని రాజీనామా చేసి పారిపోవడానికి కారణమైంది. అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా సందులో సందని చెప్పి దాదాపు 7,000 మంది ఖైదీలు పారిపోవడం జరిగింది. మిలిటరీ బలగాలు దిగినాయి. అంటే అక్కడ దీనంతటికీ కారణం ఏంటంటే ఒక చిన్న మార్పు, ఒక చిన్న ఆలోచన. ఆ ఆలోచన చిన్నదైనా పెద్దదైనా దేనికోసం చేస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ దృష్టిలో పెట్టుకోకుండా అహంకారంతో చేసిన కారణంగా అక్కడ యువత తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమం మరి దేశాన్ని కుదిపేస్తూ ఉంది. ప్రపంచ దేశాలు సైతం భయపడతా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు కూడా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా భయపెడుతున్నాయి. ఎందుకు అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్. నేపాల్లో ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సోషల్ మీడియాని టచ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ఈ కూటమికి భయం పుట్టుకుంటుంది అనేది? సోషల్ మీడియాని టచ్ చేయడంతో 25 యాప్లను, దానికి ఇప్పుడు యువతంతా కనెక్ట్ అయి ఉన్నారు. అందరూ ఏదైనా సరే, కష్టమైనా సంతోషమైనా ఏదైనా దాంట్లో షేర్ చేసుకుంటారు. సో దాన్ని దూరం చేస్తూ ఉన్నారు. సో అతి ముఖ్యంగా ఇందులో ఇక్కడ ఇంత అంటే కేవలం దానికోసం అంటే కాదు. అసలైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అవినీతి, అహంకారము, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడము, వారసత్వ రాజకీయాలు, ఇలాంటి ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ విధానాలన్నింటిని వ్యతిరేకిస్తూ ఇక్కడ జెడ్ అనేటువంటి యువత వీళ్ళు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. వీటన్నింటిని ప్రశ్నించింది. ఈ ప్రశ్నించినప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేయాలి? మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. లేదని చెప్పి సోషల్ మీడియాని ఏదైతే మనల్ని ప్రశ్నిస్తున్నారో అదే సోషల్ మీడియాని అనగదొక్కాలని చూశారు. అనగదొక్కితే ఏమైంది? ఆ ప్రభుత్వం నేలకూలింది. ప్రభుత్వమే నేలకూలిపోయిన పరిస్థితి. తిరగబడ్డరు. ఏం ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మిస్యూజ్ చేసినప్పుడు ఆ ప్రభుత్వాలు వాళ్ళపైన చర్యలు తీసుకొచ్చి తప్పులేదు. కానీ మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి తమకు అడ్డంకిగా మారినటువంటి ఆ వ్యవస్థని మొత్తమే తీసేస్తానంటే మాత్రం ఉద్యమాలు ఈ రకంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు సెప్టెంబర్ 4వ తారీఖున మొదలైంది. అది సెప్టెంబర్ 4. సెప్టెంబర్ 4న ఇక్కడ సెప్టెంబర్ 8న తాక్మాండ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ ఉద్యమం పెద్దగా అయింది. జరిగిన మరుసటి 9వ తారీఖునే ఆ నేపాల్ పిఎం అలీ రాజీనామా చేసేసాడు, పారిపోయాడంట. ఆ తర్వాత మరుసటి రోజు వేరు ఈ పార్లమెంట్ మీద కానీ, సుప్రీంకోర్టు మీద కానీ, రాజకీయ పార్టీ నాయకులు ఇళ్లపైన, మాజీ ప్రధాని ఇంటిపైన మరి ఆమె భార్య కూడా మరణించింది. ఇక్కడ 22 మంది మరణించడం జరిగింది. అంటే దీన్ని బంగ్లాదేశ్తో కంపేర్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో కూడా ఏ రకంగా జరిగిందో 2024 మనం చూసాం. అంటే అక్కడ ఇంకా భారీ నష్టం జరిగింది. అక్కడ వీళ్ళ ఆలోచన విధానాల వల్ల ఏ రకంగా జరిగిందంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఈ నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ తీసుకుంది మాత్రం చిన్న నిర్ణయమే. వీళ్ళు తీసుకున్న చిన్న నిర్ణయం పెద్ద విప్లవం అయింది. అదే అంటున్నా ఇక్కడ ఇది ఏదాన్ని టచ్ చేయాలి, దాన్ని టచ్ చేయాలి. ఇక్కడ వీళ్ళు టచ్ చేసిందంటే యువతని, సోషల్ మీడియాని. సో ఇప్పుడు దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రకంగా ఉండబోతుంది, ఉంటుందా ఉండదా అన్నది ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీని వేస్తారు. సోషల్ మీడియా అంత చూస్తా, సోషల్ మీడియాలో ఎవరన్నా నాటకాలు చేస్తే తాట తీస్తా, 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి చొక్క పట్టుకుంటారు, అది పట్టుకుంటారని. వాస్తవంగా నిజాలు మాట్లాడుకుందాం. నిజంగా ఆ రకంగా తప్పు చేసేటువంటి వాళ్ళని వీళ్ళు శిక్షిస్తున్నారా? ఒక పార్టీకి ఒక రకంగా, ఇంకో పార్టీకి ఇంకో రకంగా ఉంటుందా? చెప్పండి. చట్టం ఎవరికైనా సమానమే కదా, చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. మరి నిన్న అనంతపురం సభలో మాట్లాడిన దానికి నవ్వుల పాలయ్యారు. ఇక్కడ ఉన్నది ఎవరు? తాటా తీస్తాం, సిబిఎన్
పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు గారు అన్న మాటలు. ఎందుకంటే మీ అందరికి తెలుసా, ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రకంగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా దొరికారు, నవ్వుకున్నారు వాళ్ళు. చెప్పడానికి కొద్దిగానే ఉండాలి మీకు. ఇప్పుడు నందమూరి కుటుంబాన్ని అవమానించినటువంటి మీ ఎమ్మెల్యే మీ ఇప్పుడు ఇక్కడే సభ చేస్తారు కదా, మీరు ఏం చర్యలు తీసుకున్నారని అనేక ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా చెప్తా ఉన్నారు. దాని మీద చర్యలు తీసుకోకుండా, అంటే దీని వీళ్ళు ఏంటంటే అడ్డం పెట్టి వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారనే విషయాన్ని తెరమీకి తీసుకొచ్చి ప్రజలను నమ్మించి, తద్వారా ఈ ప్రశ్నించేటువంటి వాళ్ళ స్వేచ్ఛను హరించడానికి చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం. అంటే ఇప్పుడు గతంలో ఏమైందంటే, గతంలో మీ అందరికీ తెలుసు, ఒక పత్రికలో బొమ్మ ఇప్పుడు నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూపించారు. పాపం ప్రజలందరూ ఇదే నిజమని నమ్మారు, అంత అద్భుతంగా నమ్మించారు. రెండో వైపు ఏముందో ఎప్పుడు మొదలైంది మనకు, సోషల్ మీడియా బలంగా వాడక మొదలైన తర్వాత, యువత వాడడం మొదలుపెట్టిన తర్వాత క్షణాల్లో ఆ వ్యక్తి యొక్క తప్పులకు సంబంధించి ఎండగడుతూ ప్రశ్నించేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి క్రమంలో ఆ సోషల్ మీడియాని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. పైగా ఇదే సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారిని 2019లో ఓడించింది. మళ్ళీ ఇదే సోషల్ మీడియా నన్ను ఓడిస్తుందేమో. ఇప్పుడు యూరియాకు సంబంధించి కానీ, రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కానీ, మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి కానీ, ఇట్లా ఈ ప్రభుత్వం యొక్క తప్పులన్నింటికి సంబంధించి సోషల్ మీడియాలో ఏకిపారేస్తూ ఉన్నారు. వీళ్ళ అవినీతి అక్రమాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రాంతంలో ఏదైనా రోడ్లు వేయకున్నా, ఇబ్బందులు ఉన్నా, ఎమ్మెల్యేలు మాటిచ్చి తప్పినా వాటికి సంబంధించి కూడా వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఏకిపడేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ వీళ్ళకు ఈ ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశం కల్పిస్తుంది. అంటే మళ్ళీ ఓటమి చెందడానికి వచ్చే ఎన్నికల్లో అంటే యువత చైతన్యవంతులు అవుతున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా సమాచారం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మన మీడియాలో చెప్పేలోపు, మన మీడియాలో మన డిబేట్లు పెట్టి వాళ్ళ మీద, ప్రజల మీద రుద్దేలోపు ఇది నిజం తెలిసిపోతుంది. సో ఏంటి, కాబట్టి దీన్ని అనగదొక్కాలని ఒక కమిటీ, సో ఇట్లా కమిటీలు వేసి ఆ సోషల్ మీడియాని టచ్ చేస్తే ఏమవుతుందంటే ఈ రకంగా అయితే నేపాల్లో జరిగినటువంటి పరిస్థితులు వస్తాయి. సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఈరోజు ఎక్కడో కామెంట్ చేసింది, నేపాల్లో జరిగినటువంటి ఉదంతాలను గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి. రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు ప్రశ్నించడం అనేటువంటిది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, టెక్నాలజీ నేను తెచ్చానంటాడు, టెక్నాలజీ వాడుతుంటే దాన్ని తొక్కేస్తామంటారు. విచిత్రంగా లేదా ఇది? అంటే అదే వాళ్లకు అవసరం లేదు, వాళ్ళకి నష్టం కలిగించేది ఏదైనా టెక్నాలజీ అయినా ఇంకోటైనా వాళ్ళు తొక్కేస్తారు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఈ కూటమి మళ్ళీ గెలవాలంటే, బతికి బట్ట కట్టాలంటే ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో, మన దేశంలో రాకూడదు అనుకుంటే గనక ఖచ్చితంగా వాటి జోలికి వెళ్ళకుండగా నిజాయితీగా, నిజంగా మీరు మహిళల పట్ల గౌరవం ఉంటే, ఈ సమాజాన్ని కాపాడాలన్న ఆలోచన మీలో ఉంటే, చిత్తశుద్ధిగా మీరు అమలు చేయాలనుకుంటే, ఏదైనా సరే ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలో ఒకసారి మీరు సమీక్ష చేసుకోండి, నిజమా కాదా అని. నిజంగానే ప్రభుత్వం యొక్క తప్పులు ఉందంటే వెంటనే చర్యలు తీసుకోండి. మీ వాడైనా ఎవరైనా దాని తగ్గ చర్యలు తీసుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది. లేదు అహంకారంతో, ఇక్కడ వీలు కదా, అహంకారము అవినీతి పెరిగిపోయి అహంకారంతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఇట్లా అనగదొక్కేస్తాం అంటే సేమ్ అక్కడ జరిగిందే ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది విశ్లేషకులు అదే అభిప్రాయపడతా ఉన్నారు, అక్కడ జరిగినటువంటి అంశం ఇక్కడ జరిగితే, అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రజల ఆలోచన లేదు, మన భారతదేశంలో కూడా ఆలోచన ఇప్పటివరకు లేదు. అక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ఆలోచన మొదలైంది యువతలో. ఖచ్చితంగా మొదలవుతుంది. ఎక్కడో చోట జరిగితే ఇక్కడ ఆలోచిస్తారు, అచ్చా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికని బ్యాన్ చేసేందుకే ఇంత ఉద్యమమా? చూడండి ఈ సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్లో. అందుకే చంద్రబాబు నాయుడు గారు దీన్ని అనగదొక్కాలని ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో. నిత్యం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కూర్చొని సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారంటే ఆలోచన చేయండి దాని ప్రభావం ఏ రకంగా ఉండబోతోందో. సో ఇప్పుడు ఇది జరిగినటువంటి తీరు మాలలో ఆలోచన కలిగిస్తుంది. మనమేమో అనగదొక్కాలని చూస్తున్నాం, అటు చూస్తేనేమో ఊబెత్తున ఉద్యమాలు రేసి అక్కడ ఉన్నటువంటి ప్రధానినే అంటే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేశమే అల్లకల్లోలమైంది. భారత సరిహద్దు ప్రాంతాల్లో కూడా మరి నిషేధం విధించడం జరిగింది. భారత సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఇట్లా రకరకాల జరుగుతున్నాయి. ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఇది.
చిన్న ఆలోచన, చిన్న నిర్ణయం. సో కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం ముమ్మాటికి ఈ కూటమి తీసుకునే తెలంగాణ కానీ ఏపీ కానీ ఇక్కడ మన దేశంలో ఎక్కడైనా సరే యువతనే టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలంటే టార్గెట్ చేస్తే దాని ప్రభావం, దాని రిజల్ట్ ఈ రేంజ్లో ఉంటుందనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ నేపాల్ ఎపిసోడ్. సో మరి దీనికి సంబంధించి మరి ఈ అంశంతో మీరు ఏకీభవిస్తారా? మన రాష్ట్రంలో లేదా మన దేశంలో అలాంటి పరిస్థితులు ఉండవు అనుకుంటారా? అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగవు, యువత ఆ రేంజ్లో ఉద్యమాలు చేయదు సోషల్ మీడియాని కట్టడి చేస్తే అనేటువంటి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. ఈ వీడియో కనుక నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలియాలి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.